హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు శృతిలయాలు కథల ప్రపంచం. ఈ రోజు కథ మ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 పార్ట్ 16. త్వరలో ముహూర్తాలు చూసుకుని మాట్లాడుకుందామని అందరూ అనుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే దక్ష గదిలోకి వచ్చింది. డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబడి మెడలో ఉన్న నగలు తీస్తున్న ఆమెని వెనక నుంచి హక్ చేసుకుని, నేను చెప్పాను కదా దక్షకి ప్రదీప్ అంటే ఇష్టమని, ఇప్పుడేమంటావు అని అడిగితే, మీ అంత ఇంటెలిజెంట్ నేను కాదని అంటాను అంది దక్ష. హే, దీనికి ఇంటెలిజెన్స్ తో పనేంటి అని అడిగేసరికి, ఉంది కదా, అది నా చెల్లెలైనా సరే దాని మనసేంటో నాకు తెలియలేదు. కానీ మీరు ఈ విషయం గురించి 6 నెలల ముందే నా దగ్గర ప్రస్తావించారు. ఎలా మీకు ఈ విషయం తెలుసు అనగానే, నేను కూడా నిన్ను ప్రేమించాను కదా, కాబట్టి ప్రేమించే వాళ్ళ ప్రవర్తన నాకు బాగా తెలుసు అన్నాడు. దాంతో దక్ష ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి, ఎందుకు అలా సైలెంట్ గా ఉన్నావు? నీకు ఇష్టం లేదా రక్ష ప్రదీప్ పెళ్లి చేసుకోవడం అంటాడు. అలాంటిదేమీ లేదు. నిజంగా రక్ష ప్రదీప్ని ఇష్టపడితే కాదని చెప్పే హక్కు అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను మా అక్క కూడా మేం ప్రేమించిన వాళ్ళనే కదా పెళ్లి చేసుకున్నది. ప్రదీప్ కూడా రక్ష అంటే ఎంతో ఇష్టం. కానీ లక్ష్మి అత్తయ్య మాటల మీదే నాకు నమ్మకం కుదరడం లేదు అనగానే, నాకు కూడా నమ్మకం లేదు అన్నాడు శాడిస్ట్ బాబు. దాంతో దక్ష ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంటే, మొహం మీద పడి అల్లరి పెడుతున్న వెంట్రుకలు చెవి వెనక్కి సర్ది అందంగా ఉన్న ముక్కు పుడక మీద ముద్దు పెట్టి, ఇప్పటికి కూడా లక్ష్మీ పిన్ని రక్షా ప్రదీప్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నాడు. ఏంటి అని ఆశ్చర్యంగా అడగడంతో, అవును, పిన్ని అక్కడ మాట్లాడిన ఒక్క మాట కూడా జెన్యూన్ కాదు అనగాని, మరెందుకు ఆవిడకి ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి కొప్పుకుంది అని అడిగింది. ప్రదీప్ కోసం. కావ్య శ్రావ్య కంటే ప్రదీప్ చిన్నవాడు. నలుగురంటే పిన్నికి చాలా ఇష్టం. వాళ్లలో ఏ ఒక్కరు తనని అవాయిడ్ చేసినా కూడా తను భరించలేదు. అందుకే కొడుకు కోసం పెళ్లి కొప్పుకుంది అనగానే, అయితే పెళ్లి చేసుకున్న తర్వాత రక్షకి ప్రాబ్లం కదా అనగానే శాడిస్ట్ బాబు సైలెంట్ అయిపోయాడు. అంటే రక్షకి అత్తపోరు కంపల్సరీ ఉంటుందంటారా అనగాని, నువ్వు మీ అక్క కూడా అత్తపోరు పడ్డారు కదా అనగాని, కానీ వాళ్ళు మారిపోయారు కదా అని చెప్పడంతో, మా పిన్ని కూడా మారుతుంది. ఎన్ని రోజులు అలా ఉంటుంది అనగానే, కానీ అంటున్న ఆమె పెదవులను అందుకుని ఆమెని మాట్లాడనివ్వకుండా, నువ్వేం టెన్షన్ పడకు, ప్రదీప్ రక్షను చాలా ప్రేమగా చూసుకుంటాడు. అసలు మా పిన్ని పెట్టే కష్టాలు రక్షకి గుర్తు కూడా ఉండవు. అంత బాగా చూసుకుంటాడు. నువ్వు నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమె అరచేతుల్లో ముద్దు పెట్టుకున్నాడు శాడిస్ట్ బాబు. ఈసారి మీ ప్రిన్సెస్ పుడుతుందంటారా అనగానే, ఖచ్చితంగా పుడుతుంది. డాడీ తన కోసం ఎదురు చూస్తున్నాడు కదా అంటూ ఆమెని కూడా వెనక్కి తిప్పి ఆమె నడుము చుట్టూ చేతులు గట్టిగా బిగించి నవ్వుతూ చెప్పగానే, ఒకవేళ ఈసారి కూడా కొడుకులే పుడితే అంది. జంప పగులుతుంది అని కోపంగా చెప్పడంతో నవ్వుతూ, అదేంటి నన్ను తిడతారు? దేవుడిచ్చే దాన్ని బట్టి ఉంటుంది. నేను అనుకోగానే కొడుకు పుడతాడా, మీరు అనుకుంటే కూతురు పుడుతుందా అని నవ్వుకుంది దక్ష. నోరు మొయ్, నాకు నా ప్రిన్సెస్ కావాల్సిందే. అయినా ఇంటి నిండా ప్యాంట్లు షర్ట్లు ఉంటే ఏం బాగుంటుంది? గజ్జల శబ్దం కూడా వినిపించాలి కదా అన్నాడు. నేనున్నాను కదా, కావాలంటే నా కోసం ఒక 20 రకాల పట్టీలు చేయించండి, రోజుకొక రకం పెట్టుకుని తిరుగుతాను అనగాని, నువ్వు కాదు, నా కూతురు తిరగాలి అన్నాడు. దక్ష వెనక్కి తిరిగి అతని వైపు కోపంగా చూస్తుంటే, ఏంటని కళ్ళు ఎగరేసి అడిగేసరికి, మనం ఈ మ్యాన్షన్ కొన్న తర్వాత కొత్తగా ఈ మ్యాన్షన్ లోకి వచ్చినప్పుడు పిల్లలు పుడితే నువ్వు నాకు టైం ఇవ్వకుండా పిల్లలతో పాటే ఉంటావని అన్నారు. కానీ నేను మీకు టైం ఇస్తున్నా మీరు నాకు టైం ఇచ్చేలా లేరు అన్నట్టుగానే మీ ప్రిన్సెస్ పుడితే నేను అసలు మీకు గుర్తుండేలా లేను అంది మూతి ముడుచుకుని. దాంతో ఆమె తలకి తన తల ఢీ కొట్టి, ఇసే రాక్షసి, ఇంత పిచ్చి పుల్లమ్మవేంటి నువ్వు అనగానే ఆమె మూతి తిప్పుకుంటూ ఉంటే ఆమె బుగ్గలు పట్టుకుని తన వైపు తిప్పుకుని, చూడు, నాకు పిల్లలంటే పంచప్రాణం. అది కొడుకులైనా కూతురైనా సరే. కానీ నాకు నా పిల్లలంటే ఎంత ప్రాణమైనా సరే. వాళ్ళకంటే ఒక అడుగు ముందు ప్రియారిటీ ప్లేస్లో నువ్వే ఉంటావన్నాడు. అంత లేదులే, ఇప్పుడు ఇలా అంటారు గాని మీరు తర్వాత మారిపోతారు అనగానే, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అన్నాడు. అంటే ఎప్పుడూ చెప్పలేదనుకోండి, కానీ ప్రియారిటీస్ మారుతాయి కదా అనగానే ఆమెని గాఢంగా దగ్గరికి తీసుకుని, చూడు పిచ్చి బుజ్జికొండ, నువ్వంటే నాకు పిచ్చి. నీకోసం ఎన్నో కష్టాలు పడ్డాను. నన్ను నేను వదులుకున్నాను. అసలు ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను తలుచుకుంటే నాకే నవ్వొస్తుంది. అలాంటిది నీకోసం నన్ను మార్చుకున్న నేను నిన్ను మర్చిపోతానని ఎలా అనుకున్నావు అనగానే అతని మెడ చుట్టూ చేతులు వేసి, నిజంగానే నన్ను మర్చిపోరు కదా అంది. కలలో అయినా సరే నువ్వు నన్ను మర్చిపోతావేమో కానీ నేనెప్పుడూ నిన్ను మర్చిపోను. నీకో విషయం తెలుసా, అప్పుడప్పుడు నాకు ఒక కల వస్తూ ఉంటుంది. అదేంటో ఆ కలలో మనకు 5గురు పిల్లలు అనగానే దక్ష కళ్ళు పెద్దవి చేసి,
ఊరుకోండి. ముగ్గురు పిల్లలకే ఎలారా దేవుడా అనుకుంటుంటే మీరు 5గురు పిల్లలంటే నేను మళ్ళీ 2 సార్లు ప్రెగ్నెంట్ లాగా తిరగాలా? నా వల్ల కాదు అనగానే కల అలా వస్తుందని చెప్తున్నాను కానీ 5గురు పిల్లలున్నా ముందు నేను చూసేది నీ చేతిని అందుకోవడం కోసమే అన్నాడు. నాకు తెలుసు మీరు నా బంగారు కొండ అని అతని మీసాలు తిప్పి ముద్దు పెట్టుకోవడంతో ఇప్పుడే కదా నేను మారిపోతానని అన్నావు, మళ్ళీ బుజ్జికొండ అంటావు అని ఆమె డిప్ప మీద ఒక దెబ్బ వేయడంతో అంటే మీరు నమ్మకం ఇచ్చారు కదా. నాకు నమ్మకం వచ్చింది అనగానే రాక్షసి అంటూ నెమ్మదిగా ఆమెని బెడ్ మీద అడ్జస్ట్ చేసి కమ్ బేబీ డాడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ ఇంకా కడుపులో బియ్యపు గింజలాగానే ఉన్న కూతురికి చెప్పి భార్య నుదుటి మీద ముద్దు పెట్టి కొడుకులిద్దరిని కూడా బెడ్ మీదకి తీసుకొచ్చి లైట్ ఆఫ్ చేసి ముగ్గురిని దగ్గరికి తీసుకుని నిద్రపుచ్చాడు శాడిస్ట్ బాబు. ఒక బుడ్డోడు తండ్రి గుండెల మీద 2 చేతులు పిడికిలి బిగించి పడుకుంటే మరొక బుడ్డోడు తల్లి కొంగు చేతుల్లో చుట్టేసి ఒక వేలు నోట్లో వేసుకుని నిద్రపోవడంతో వాళ్ళ ముగ్గురిని చూస్తూ నవ్వుకుంటూ వాళ్ళ ముగ్గురు చుట్టూ చేతిని వేసి పడుకుంది దక్ష. చూస్తూ ఉండగానే ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయి ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్లికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి రక్ష ప్రదీప్ కోసం. కావ్య శ్రావ్య తమ్ముడు పెళ్లి కావడంతో హడావిడి చేస్తూ ఉంటే మనోడేమో అనుకున్నాను గాని అక్క పెళ్లి కంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకుంటున్నాడు అనగానే మరి నువ్వు కూడా ఎవరినో ఒకరిని చూసుకోవాల్సింది. నీ పెళ్లి కూడా జరిగేది అని కావ్య అనగానే ఇంకా నయం, మగపిల్లాడికే అమ్మ ఎంత గొడవ చేసి చివరికి ఒప్పుకుందో చూసావు కదా, ఇక నేనెవరినైనా సెలెక్ట్ చేసుకుంటే అంతే సంగతులు అంది. ఎందుకే నాది కూడా లవ్ మ్యారేజే కదా అనగానే నీది వేరే అక్క, వాళ్ళు రావడమే మమ్మీని డాడీని అడిగారు కాబట్టి అది లవ్ మ్యారేజ్ లాగా ఎవరికీ అనిపించలేదు, ఇది అలా కాదు కదా అని అంది శ్రావ్య తమ్ముడి పెళ్లి కోసం తీసుకున్న బట్టలు చెక్ చేసుకుంటూ. కావ్య నవ్వుతూ సరే మీ బావగారికి పాలివ్వాలి అంటూ ఉంటే శ్రావ్య ఏడిపిస్తూ ఉండడంతో చెల్లెల్ని తిట్టి పాలు తీసుకుని తన గదిలోకి వెళ్ళబోతుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు అభినవ్ రామ. మరి లేకపోతే నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఒప్పుకున్నాను అనుకుంటున్నారా, పెళ్ళైన తర్వాత దానికి చుక్కలు చూపిస్తాను అన్న తల్లి మాటలకి శ్రావ్య ఆశ్చర్యపోతుంది. అప్పుడు గాని నీ కొడుకు శాశ్వతంగా మనల్ని వదిలేసి వెళ్ళిపోడు, అప్పుడే నీకు బుద్ధొస్తుంది అని అభినవ్ రామ అంటూ ఉంటేనే కావ్య డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చి కోపంగా తల్లిని తండ్రిని చూస్తుంటే లక్ష్మి ఆశ్చర్యపోతే తండ్రి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఏంటమ్మా అంటే నువ్వు మనస్ఫూర్తిగా రక్ష ప్రదీప్ పెళ్లికి ఒప్పుకోలేదా అనగానే అదేమైనా ప్రపంచ సుందర అనుకుంటున్నావా, కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకొని మరీ ఇలాంటి కోడలు నా ఇంటికి రాదు అనుకోవడానికి ఎక్కడో ఒక కొట్టు నడుపుకునే నారాయణ కూతురు అనగానే అయితే ఏంటమ్మా కొట్టు నడుపుకునే వాళ్ళ మనుషులు కాదా అని అడుగుతుంది కావ్య. ఎందుకు కాదు, మనుషులే అవుతారు కానీ నా దృష్టిలోనే వాళ్ళకి ఎలాంటి వాల్యూ లేదు అనగానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకమ్మా, నీ మాటలు గనక ప్రదీప్ విన్నాడనుకో నీ మొహం మీద పెళ్లికి రావద్దని చెప్పి పెళ్ళైపోయిన వెంటనే రక్షణ తీసుకుని నీకు దూరంగా వెళ్ళిపోతాడు, అప్పుడు గాని నీకు బుద్ధి రాదు అంటూ ఉంటే ఆ మాట మీ అమ్మకి ఇందాకటి నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను కానీ అర్థం కావడం లేదు అన్నాడు అభినవ్ రామ. మనం పిచ్చోళ్ళం నాన్న, అమ్మ పెళ్లి కొప్పుకోగానే గంగిరెద్దుల్లాగా అలంకరించుకొని పెళ్లి కోసం రెడీ అయిపోతున్నాం కానీ రక్షకు అప్పటికీ అనుమానం వచ్చే అక్కడ అందరి ముందు మీరే పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా అని ప్రదీప్ మీద ఒట్టేసి మరీ అడిగింది. కానీ ఏదో వాళ్ళ అక్క వాళ్ళు ఆపడం వల్ల అమ్మ మనసులో ఏముందో బయటపడకుండానే పెళ్లి వరకు వచ్చింది. అమ్మా ఇప్పుడే చెప్తున్నాను, పెళ్ళైన తర్వాత రక్ష ఒంటి మీద చిన్న గీత పడినా రక్ష కంట్లో నుంచి ఒక కన్నీటి చుక్క బయటకు వచ్చినా నేను గాని డాడీ గాని వాళ్ళ అక్కలు గాని ఒక మాట అయినా నిన్ను అంటారో లేదో కానీ అన్నయ్య మాత్రం ఊరుకోడు, ఎందుకంటే రక్ష మరదలైనా సరే చెల్లెలతో సమానంగా తనని చదివించాడు కాబట్టి నువ్వు ముందు భయపడాల్సింది కర్ణ అన్నయ్యకి మాత్రమే, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. చూస్తూ ఉండగానే పెళ్లికి 2 రోజులు కావడంతో లగేజ్ సర్దుకుంటున్న దక్ష దగ్గరకొచ్చి నేను నిన్ను పంపను అంటున్నాను కదా, అయినా అందరం కలిసే పెళ్లి పనులు చేస్తున్నాం కదా, ఇప్పుడు నువ్వు ఆడపిల్ల తరఫు కాదు అబ్బాయి తరఫు వదినవి అనగానే ఇది మరీ బాగుంది, పెళ్లి కూతురు నా చెల్లెలైనప్పుడు నేను అబ్బాయి తరఫు ఎలా ఉంటాను, అమ్మాయి తరఫే ఉంటాను అంది దక్ష. చూడు ఇది అన్యాయం, అక్కడ పెళ్లి పనుల వల్ల పడుకోవడానికి నిలబడ్డానికి కూడా స్థలం ఉండకపోవచ్చు, నీకు ఇప్పుడే 2nd మంత్ పడింది, ఎందుకు బేబీ అక్కడికి వెళ్ళడం అనగానే ఇదే మాట మీరు పెళ్లి ఏర్పాట్లు మొదలైన రోజు నుంచి అంటున్నారు, పెళ్లికి 2 రోజులు మాత్రమే ఉంది, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే చుట్టుపక్కల వాళ్ళు నీకు మాత్రమే మొగుడున్నాడా అని నవ్వుకుంటారు అంది. అది కాదు బేబీ అని గోముగా అడుగుతుంటే మీరు ఇంకొకసారి ఆ ఫేస్ పెట్టి నన్ను ఆపడానికి ట్రై చేశారనుకోండి నేను ఇంకా పర్మనెంట్ గా అక్కడే ఉండిపోతాను అనగానే ఏంటి అన్నాడు షాక్ అవుతూ.
అవును, అలా జరగకూడదంటే మీరిప్పుడు నన్ను ఆపకండి అనగానే నీకు బొత్తిగా నేనంటే భయం లేకుండా పోయింది. నన్నే బెదిరిస్తున్నావు కదా అని కోపంగా ఆమె చేపట్టుకుని లాగడంతో వెళ్లి అతని గుండెల మీద పడేసరికి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే ఎంతసేపు త్వరగా రెడీ అవమాను అంటూ విరాట్ కింద నుండి అరుస్తూ ఉంటే వీడొకడు అని తల పట్టుకున్నాడు శాడిస్ట్ బాబు. దక్ష నవ్వుకుంటూ నేను లేను కదా అని అదే పనిగా వర్క్ చేస్తూ ఉండిపోకండి, నిద్రపోకుండా ఉండకండి అనగాని రేపు నేను కూడా అక్కడికి వస్తాను కదా, ఈ 2 రోజుల్లో ఏమైపోతాను అనగాని అదే కదా నేను చెప్పేది, ఈ 2 రోజుల్లో ఏం మునిగిపోతుందని మీరంతగా బెంగ పెట్టుకున్నారు అని అడిగింది. ఏంటి అతి తెలివి ప్రదర్శిస్తున్నావా అని అడిగేసరికి లేదు శ్రీవారు, లాజిక్తో కొడుతున్నాను. 2 రోజులే కదా, పెళ్ళైపోయిన తర్వాత ఎలాగో వచ్చేస్తాను. ఈ మాత్రం దానికి నేనేదో శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు ఎందుకు ఇంతలా బెంగ పెట్టుకుంటున్నారు? రేపు మీరు కూడా వస్తారు కదా అని అడిగేసరికి ఏం చేయను, తమరిచ్చిన ఎఫెక్ట్ అలాంటిది. నువ్వెక్కడికైనా వెళ్తే తిరిగి వస్తావన్న నమ్మకం లేకుండా పోయింది అనగానే కోపంగా చూసింది. నువ్వు కోపంగా చూసినా కూడా ఇదే నిజం. ఆ సంవత్సరం వెళ్ళిపోయావు, అప్పటి నుంచి నిన్ను ఎక్కడికైనా పంపించాలంటే నాకు భయంగా ఉంది అనగానే ఇది మరీ టూ మచ్ అని కోపంగా అంటూ బట్టలు మొత్తం సర్దిన తర్వాత సూట్ కేస్ బ్యాగులు పక్కన పెట్టేసి కొడుకుల్ని కూడా ఎత్తుకుంది. 2 రోజులకి ఇంత లగేజ్ ఎందుకే అని అడిగేసరికి 2 రోజులైనా కూడా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు పెళ్లికి మళ్ళీ డిన్నర్కి రిసెప్షన్కి బట్టలు కావాలి కదా, ఒక దాంట్లో మీ పిల్లల బట్టలున్నాయి, మరొక దాంట్లో నా నగలున్నాయి, మరొక దాంట్లో మీ బట్టలు ఉన్నాయి అనగానే నా బట్టలు ఎందుకు అని అడిగాడు. రేపు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వచ్చేసేయండి, మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకుని పని లేకుండా మీవి కూడా నేనే తీసుకుని వెళ్తున్నాను అనగానే ఈ తెలివితేటలకేం తక్కువ లేదు, కానీ ప్లీజ్ బేబీ రేపు నాతో కలిసి అక్కడికి రావచ్చు కదా అనగానే ఇప్పటికే మా అమ్మ నా బుర్ర తింటోంది, ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం ఎప్పుడు మొగుడి ధ్యాసలోనే ఉండడం కరెక్ట్ కాదని, చివరి చెల్లెల పెళ్లికి నువ్వు రాకపోతే ఎలా అని ఒకటే గొడవ చేస్తుంది, ఇప్పటి వరకు అక్క కూడా వెళ్ళలేదు, అందుకే మా అమ్మ మా చెల్లెలు ఇద్దరు కోపంగా ఉన్నారు అంది దక్ష. శాడిస్ట్ బాబు చిరాకుగా మొహం తిప్పుకోవడంతో ప్లీజ్ నా బంగారు కొండ కదూ, నా బుజ్జి కొండ కదూ, 2 రోజులు అడ్జస్ట్ అవుతాడంట సరేనా అంటూ ఉంటే పోవే ఇలా ఐసులు వేయమంటే మాత్రం ముందే ఉంటావన్నాడు. మునివేళ్ల మీద నిలబడి అతని పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెట్టి దూరం జరిగి కన్ను కొట్టి ఇప్పుడు ఓకేనా అని అడిగేసరికి లేదు నాకు ఈ ముద్దు సరిపోదు అనగానే ముసిముసిగా నవ్వుకుంటూ మరింకేం కావాలి అని అడిగింది. ఆమె నడుం చుట్టూ నెమ్మదిగా నాగుపాములాగా చేతులు చుట్టేసి దగ్గరికి లాగడంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళలోకి చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ముద్దులు కావాలి అన్నాడు. ఆమె నవ్వుకుంటూ అతని మొహం అంతా ముద్దులు పెట్టి చివరిగా నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ కన్నా, మిస్ యూ సో మచ్, రేపటి వరకు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు, కానీ ఈ ఒక్కరోజు కూడా మీరు నాకు దూరంగా ఉంటే ఇంకా దూరంగా వెళ్ళలేనంతగా నన్ను అంటి పెట్టుకుంటారు, కాబట్టి నేను మీకు ఈరోజు దూరంగా వెళ్తున్నాను సరేనా అని అతని బుగ్గలు పట్టుకొని ముద్దుగా చెప్పి కొడుకుల్ని తీసుకుని కిందకెళ్తుంటే పనివాళ్లు లగేజ్ తీసుకుని కిందకొచ్చారు. దీక్షిత సోఫా మీద కూర్చుని విరాట్ భుజం మీద వాలి నిద్రపోతుంటే అయ్యో ఏమైంది అక్క అలా నిద్రపోతోంది అని అడిగేసరికి మరి నిద్రపోకుండా ఏం చేస్తుంది, మేమొచ్చి 2 గంటలు అవుతుంది, కలిసి వెళ్దాం అక్క అన్నందుకు అది ఇక్కడికి వస్తే 2 గంటలు సర్దుతూనే ఉన్నావు, ఇంతసేపు ఏం చేస్తున్నావు అని కోపంగా విరాట్ అడిగేసరికి మాకుండేవి మాకుంటాయి కదా బావా అని శాడిస్ట్ బాబు వైపు చూస్తూ చెప్పింది. అలా అనుకున్నప్పుడు వాణ్ణే డ్రాప్ చేయమంటే సరిపోయేది కదా, నన్ను నా పెళ్ళాన్ని ఎందుకే ఇక్కడ వాచ్మెన్ లాగా కూర్చోబెట్టావు అని అడిగాడు కోపంగా. ఊరుకో బాబా, వాచ్మెన్ గేట్ బయట ఉంటాడు కానీ ఇంట్లో ఉంటాడా, పద వెళ్దాం అనగానే ఓసిని అని నోటి మీద వేలు వేసుకుని దీక్షితని నిద్ర లేపడంతో ఇప్పటికైందా తల్లి నీ సర్దుడు, రాత్రంతా ఏం చేశావే అని దీక్షిత కూడా తిట్టడంతో అందరూ కలిసి విరాట్ కారులో కూర్చుంటే శాడిస్ట్ బాబు నీరసంగా బాయ్ చెప్తుంటే నవ్వుతూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చి బయలుదేరిపోయింది తింగరి పాప. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.